హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కోయట్ ఇంట్లో అయితే బంగాళదుంప బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక చెరవ అయితే తీసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. కోయట్ వాళ్ళు ఉల్లిపాయలుగా ఉంటే ఇష్టపడరు. వాళ్ళకి బాగా టేస్ట్గా ఉండాలి. తర్వాత నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలి. అది మగ్గిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఉల్లిపాయలు. తర్వాత అయితే కోయట్లో టమాటా పేస్ట్ అని ఉంటుందండి, అది వేయాలి కలర్ కోసం. వీళ్ళు స్పైసీ తినరు కాబట్టి ఈ పేస్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి కర్రీ చూడడానికి బాగా ఉండడానికైతే బాగుంటుందండి. టమాటా పేస్ట్ కూడా ఒక 5 నిమిషాలు అలానే మగ్గాలండి. ఆ టమాటా పేస్ట్ కూడా బాగా నూనెలో వేపిన తర్వాత నేను 2 టమాటాలు అయితే ముందుగానే మిక్సీకి వేసి గ్రైండ్ పట్టానండి. ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి కర్రీ గ్రేవీ రావడానికి అనమాట. ఆ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత నేనైతే టమాటా పేస్టు, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనిస్తానండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇలా గ్రేవీలో చేయడం అంటే. తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుని బంగాళదుంపలు అయితే వేసాను. బంగాళదుంపలు ఒక 5 నిమిషాలు అలా బాగా నూనెలో మగ్గాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే. కోవిట్లో వంటలేం పెద్ద కష్టం ఉండవు. మన ఇండియా అంతా మసాలాలు ఎక్కువ తింటారు కాబట్టి వీళ్ళు. తర్వాత అయితే నేను మసాలా పొడి వేసాను. ఏమి ఉండవండి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, మిరియాల పొడి అవి మాత్రమే. తగినంత సాల్ట్ అయితే వేసాను. ఒక 5 నిమిషాలు నూనెలో వేపిన తర్వాత అయితే దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తానండి. దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక 15 నిమిషాలు అయితే అలా ఉడకాలి. బంగాళదుంప ఉడికిందా లేదా చూసుకొని ముందుగానే ఇక్కడైతే బెండకాయలు అయితే హైబ్రిడ్ బెండకాయలు అనమాట, తీసుకొచ్చి ఫ్రీజర్లో అయితే పెడతారు. ఆ బెండకాయలు నేను నీట్గా కడుక్కొని బెండకాయలు అయితే వేసాను. బెండకాయలు ఏముంది, ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు కదా, ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. బెండకాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలండి. బెండకాయలు ఉడికిన తర్వాత నేనైతే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అనేసి. అంతే, ఇంకేముంది, ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చేస్తే ఫైనల్గా కోవిట్లో బెండకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. కోవిట్లో వంటలు చాలా కష్టమే ఉండవండి, ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది అంతేను. ఫైనల్గా అయితే బెండకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరన్నా నచ్చితే వీలైతే షేర్ చేయండి, లైక్